వయసు వచ్చాక మతిమరుపు సర్వసాధారణంగా కనిపిస్తుంది. అప్పుడు వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనిషి దైనందిన జీవితంలో మతిమరుపు అనేది కాస్త బాధాకరమైన విషయమే. కాకపోతే వృద్ధాప్యంలో ఇది కొంచెం భయంకరంగానే ఉంటుంది. కానీ జ్ఞాపక శక్తికి సంబంధించి ఇది సాధారణ విషయం. కాస్త సమాచారాన్ని మన మెదడులోకి అనుమతించేందుకు ఇది సహకరిస్తుంది. అయితే ఏ స్థాయి వరకు మతిమరుపు అనేది సాధారణం? మతిమరుపు అనగానే అందరికీ ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గుర్తుకు వస్తున్నారు. ఇటీవల ఆయన తన స్పీచ్లో దేశాల పేర్లలో కన్ఫ్యూజన్ కు గురి కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది, దానికి రెమెడీస్ ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా విషయాన్ని మనం గుర్తించుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మన మెదడు ఎన్కోడ్ చేసుకొని, అంటే దాన్ని నేర్చుకుని దాన్ని లైబ్రరీ పొరల్లో సురక్షితంగా ఉంచుతుంది లేదా భద్రపరుస్తుంది. అవసరమైనప్పుడు ఆ విషయం మళ్ళీ ఓ విధానంలో బయటకు వచ్చేలా మెదడు పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో వయసు మీరిన వారిలో తగ్గిపోయే న్యూరాన్ల కారణంగా మతిమరుపు తప్పట్లేదు. అయితే ఇది ఏ సమయంలో అయినా రావచ్చు. తొలిసారి పెద్ద మొత్తంలో సమాచారం మన బ్రెయిన్ కు చేరినప్పుడు వయసు రీత్యా ఆ సమాచారాన్ని అంతా ఒకేసారి ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. దానికి బదులుగా సమాచారాన్ని ఫిల్టర్ చేయడంపై మెదడు దృష్టి నిలుపుతుంది. మనం ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు పార్టీలో ఎవరైనా కనిపిస్తే వారి పేరు సడన్ గా గుర్తుకురాదు. ఇది ఖచ్చితంగా మతిమరుపే. కానీ ఇది సాధారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకు రెమెడీ ఏంటంటే ఇందుకు తగినట్లుగా మన అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే మన తాళాలను ఎప్పుడు ఒకే చోట ఉంచడం, టుడు నోట్స్ రాసుకోవడం, స్ట్రెకింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఆ సమస్యను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎవరికి వారు చేసుకునే అలవాట్లతో మతిమరుపు అనే సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. ఏదైనా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు రిహార్సల్స్ అతి ముఖ్యమైనవి అని అంటున్నారు నిపుణులు. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయలేకపోతే ఏదైనా విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎక్కువ సార్లు చెప్పినా లేదా రిహార్సల్స్ చేసిన ఆ విషయాన్ని దీర్ఘకాలం పాటు గుర్తుంచుకుంటాం. జర్మన్ సైకాలజిస్ట్ హెర్మాన్ ఎబ్బింగ్హాస్ ప్రజలకు నాన్ సెన్స్ సిలబస్ గురించి వివరించారు. ఒక నిర్దిష్ట కాలంలో ఎన్ని విషయాలు వారు గుర్తుంచుకున్నారు అన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడు అంతకుముందు పరీక్షించుకోలేదు, వినలేదు. రిహార్సల్స్ అన్నవి లేకపోతే చాలా వరకు అంశాలు 1 లేదా 2 రోజుల్లో మర్చిపోవడం జరిగిపోతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకునే అంశాలకు పరీక్షలకు సంబంధించిన విషయం. ప్రజలు క్రమం తప్పకుండా ఒక విషయాన్ని రిహార్సల్స్ చేస్తే ఆ విషయం ఒక రోజుకు మించి గుర్తుంచుకునే అవకాశం పెరుగుతుంది. అయితే ఈ పద్ధతి వల్ల దైనందిన జీవితంలోని కొన్ని ఇతర విషయాలను మర్చిపోయే ప్రమాదం కూడా వెన్నంటే ఉంటుంది. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కార్ను ఎక్కడ పార్క్ చేశామో మన మెదడులో కోడ్ చేసుకుంటాం. ఆ తర్వాత సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఇతర విషయాలను, అంటే తీసుకోవాల్సిన సామాన్లను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. దీంతో కార్ ఎక్కడ పార్క్ చేశామన్న విషయాన్ని మర్చిపోతాం. ఇది మతిమరుపులో మరో కోణాన్ని చూపిస్తూ ఉంటుంది. నిర్దిష్ట సమాచారాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ అవసరమైన సమాచారాన్ని మాత్రం గుర్తుంచుకుంటాం. సామాన్లు తీసుకుని స్టోర్ నుంచి బయటకు వచ్చాక మనం కార్ ఎక్కడ పార్క్ చేశామన్న విషయం మర్చిపోతాం. ఇది సర్వసాధారణంగా అందరికీ అనుభవంలో ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాన్ని మొబైల్ ద్వారా ఓ స్నాప్ షాట్ తీసుకు పెట్టుకుంటే సరిపోతుంది. స్టోర్ ప్రవేశానికి కుడివైపా లేదా ఎడమవైపా, పార్కింగ్ ప్రదేశం చివర్లో చేశామా లేదా మధ్యలో చేశామా అన్నది బహుశా చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మొత్తం పార్కింగ్ స్థలంలో వెతకడానికి బదులు నిర్దిష్ట ప్రాంతంలో కార్ను వెతికేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే ఇదంతా అందరికీ జరుగుతుందని కాదు, ఒక వయసు వారికే సమస్యగా ఉండటం జరుగుతోంది. వృద్ధాప్య ప్రభావం గురించి చూస్తే వయసు పెరుగుతున్న కొద్దీ విషయాలను మర్చిపోతారేమోనన్న భయం జనంలో పెరుగుతోంది. వృద్ధాప్యంలో మతిమరుపు పెరుగుతుంది అనేది నిజమే, కానీ అన్ని వేళ ఇది సమస్య కాదు. ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తే అన్ని అనుభవాలు మనకు ఉంటాయి. ఎక్కువ విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేవలం అది మాత్రమే కాక అనుభవాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. అంటే మన జ్ఞాపకాల నుంచి ఈ విషయాలను వేరు చేయడం కష్టం కూడా. మనం ఒక్కసారి ఓ ప్రాంతంలో బీచ్ హాలిడేకి వెళ్ళి ఉంటే దాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటాం. కానీ వెకేషన్ కోసం ఎన్నోసార్లు వివిధ నగరాలకు వెళ్ళినప్పుడు ఏదైనా సంఘటన జరిగితే దాన్ని గుర్తుంచుకోవడం కష్టంగానే మారుతుంది. ఎందుకంటే జ్ఞాపకాల పొరల్లో గ్యాప్ ఏర్పడుతుంది. మెదడు దానిని సరైన విధంగా భద్రపరచుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే జ్ఞాపకాలు ఓవర్లాప్ అయినప్పుడు ఆ సమాచారాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుతుంది. కంప్యూటర్లో డాక్యుమెంట్లను సేవ్ చేసిన విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటే ప్రాసెస్ ను ప్రారంభించినప్పుడు స్పష్టమైన ఒక ఫైలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీనిలో ప్రతి డాక్యుమెంట్ ను పెడతారు. దీంతో ఏ డాక్యుమెంట్ ఎక్కడ వెతుక్కోవాలో తేలిగ్గా తెలుస్తుంది. కానీ డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్నప్పుడు
ఏ ఫోల్డర్ దేనికి సంబంధించిందో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఒకే ఫోల్డర్లు చాలా డాక్యుమెంట్లను సేవ్ చేసి ఉండవచ్చు, ఎందుకంటే అవన్నీ ఒకే అంశానికి సంబంధించినవై ఉండొచ్చు. కానీ కొంతకాలం తర్వాత డాక్యుమెంట్ కావాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడుందో తెలిసే అవకాశం ఉండదు. సెర్చ్లో ఇలాంటివి చాలా డాక్యుమెంట్లు ఉంటే సరైన డాక్యుమెంట్ దొరకబట్టడం చాలా కష్టం. ఏదైనా విషయాన్ని మర్చిపోకుండా ఉండడం కూడా ఓ వయసు వారికి ఇబ్బందిని కలిగజేస్తూ ఉంటుంది. విషయాలను మర్చిపోలేని సందర్భంలో వారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది తమ జీవితంలో తీవ్రంగా కలిచివేసే అంశాలు లేదా బాధ పెట్టిన సందర్భాలు జరిగినప్పుడు ఈ డిజార్డర్ బారిన పడుతూ ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు మరింత సాధారణమవుతుంది. దీంతో జో బైడెన్ విషయంలో జరిగినట్లు పేర్లను లేదా తేదీలను మర్చిపోవడం నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావాన్ని చూపదు. పెద్దవారికి లోతైన పరిజ్ఞానం, మంచి అంతర్దృష్టి ఉంటుంది. ఇవి మతిమరుపు ద్వారా వచ్చే సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తాయి. కొన్నిసార్లు మతిమరుపు చాలా పెద్ద సమస్యగానే ఉంటుంది. అందుకే దీని గురించి వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. నిజానికి ఒకే ప్రశ్నను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా కూడా మతిమరుపునకు సూచికని భావించాలని అంటున్నారు. మనకు బాగా తెలిసిన ప్రాంతాలకు ఎలా వెళ్లాలో మర్చిపోవడం కూడా దీనికి మరో సంకేతం. డిన్నర్ చేసేటప్పుడు ఎవరి పేరునైనా మర్చిపోవడం సాధారణమే. కానీ ఫోర్క్ లేదా కత్తిని ఎలా వాడాలో మర్చిపోవడం అన్నది మాత్రం సాధారణం కానే కాదు. చివరిగా మనలో లేదా ఇతరులలో ఉండే సాధారణమైన మతిమరుపు గురించి పెద్దగా భయపడాల్సిన విషయం అయితే కాదు. కానీ ఇది క్రమంగా ఓ వయసు వారికి ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. అందుకే 60 ఏళ్లు పైబడిన వారికి శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన డైట్ సూచిస్తున్నారు. చక్కని జీర్ణ వ్యవస్థకు, సంపూర్ణ ఆరోగ్యానికి పీచు లేదా ఫైబర్ అవసరం. రోజు ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే 60 ఏళ్ల పైబడిన వారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లండన్ లోని స్కూల్ ఆఫ్ లైఫ్ కోర్స్ పాపులేషన్ సైన్సెస్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందుకోసం వారు 36 వృద్ధ జంటల ఆహారపు అలవాట్లను, వారి జీవన విధానాన్ని పరిశీలించారు. నిత్యం పీచు పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు పటిష్ట కావడంతో పాటు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. కేవలం 12 వారాల్లో మార్పు రావడాన్ని వారు గమనించారు. పీచు కలిగిన పదార్థాలు తినడం వల్ల గట్ మైక్రోబియంలలో మెరుగైన మార్పుల కారణంగా మెదడు పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. అయితే పీచు ప్రభావం దీర్ఘకాలం ఉంటుందా, ఎక్కువ మందిపై ప్రభావాన్ని చూపుతుందా అనే అంశంపై మరింత అధ్యయనం మాత్రం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరో అంశాన్ని చూద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.